నేడు ఢిల్లీలోనే సీఎం ఏఐసీసీ పెద్దలతో భేటీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, రాహుల్ టూర్పై చర్చించే అవకాశమంట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ కల్లా నామినేషన్లు వేయాల్సి ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు. మంగళవారం కూడా ఢిల్లీలో ఉండి అందుబాటులో ఉన్న ఏఐసీ పెద్దల్ని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, సామాజిక వర్గాల ప్రాంతాల వారీగా సమకూర్పు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, వీటి చట్టబద్ధతకు సంబంధించిన ప్రాసెస్, మంత్రివర్గ విస్తరణ, రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. దీనితో పాటుగా మంత్రివర్గంలో అవకాశం దక్కని వారికి ప్రభుత్వ సలహాదారులుగా నియమించడం, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా నియమించడం తదితర ప్రయత్నాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే 5 స్థానాల్లో 4 స్థానాలు కాంగ్రెస్కు దక్కనున్నాయి. వీటిని ఎవరికి కేటాయించాలన్న మార్గదర్శకాలను ఏఐసీసీ పెద్దలు ఖరారు చేయనున్నారు. పెద్దలతో చర్చించాక ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ సమాచారం. రైట్, ఇది మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నిన్న కేంద్ర మంత్రి జలశక్తి శాఖ మంత్రి పాటిల్ను కలిసిండు. సో ఇవాళ కూడా ఢిల్లీలో ఉండి ఏఐసీసీ పెద్దల్ని, రాహుల్ గాంధీని వీళ్ళందరినీ కలిసి తెలంగాణలో రాహుల్ గాంధీతోటి ఒక భారీ బహిరంగ సభను, మల్లికార్జున ఖర్గేతో ఇంకొక భారీ బహిరంగ సభను, 2 సభలను పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఒకటి ఎస్సీ వర్గీకరణ, ఇంకోటి బీసీ కులగణన. ఈ రెండింటికి సంబంధించి అక్కడ ఏఐసీసీ పెద్దలతో మాట్లాడే ఛాన్స్ ఉందట. అండ్ దాంతోపాటు మరి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ కావచ్చు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరిని పెడితే బాగుంటుంది, సో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది, తెలంగాణలో ప్రభుత్వ సలహాదారులుగా మంత్రివర్గంలో చోటు దక్కని వారికి ఎవరికి ఇస్తే బాగుంటుంది, అనేకమైనటువంటి అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో డిస్కషన్ చేసే ఛాన్స్ ఉందట. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఆల్రెడీ నిన్న 3వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సో మరి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరిని పెట్టబోతున్నారు, ఎవరు మరి నామినేషన్లు దరఖాస్తు చేసుకోబోతున్నారు అనేది ఒక చర్చ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ అద్దంకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఫిక్స్ అని ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా మరి సీనియర్లు ఉన్నారు, ఇంకా జూనియర్లు ఉన్నారు, చాలామంది ఆశపడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వేమనారాయణ రెడ్డి పోటీ పడుతున్నారని, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారని, షబీర్ అలీ పోటీ పడుతున్నారని, యువరక్తమైనటువంటి సామా రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారని, చరణ్ కౌశిక్ యాదవ్ పోటీ పడుతున్నారని, ఇట్లా చెప్పుకుంటూ పోతే జీవన్ రెడ్డి లాంటి సీనియర్లు కూడా పోటీ పడుతున్నారని చాలా పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. బట్ ఎవరి పేరు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ అద్దంకి ఇది చివరి అవకాశం. అద్దంకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు. అద్దంకి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, జానారెడ్డి లాంటి వాటి సీనియర్ నాయకులను కలుస్తూ ఉన్నాడు. ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఉండు, మద్దతు కూడా పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా మాత్రం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కాంగ్రెస్కి 4 వస్తాయి. 4ట్లో ఒకటి సిబిఐకి పోయినా 3 ఉంటాయి. ఈ 3 మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కేటగిరీ వైజ్ ఇస్తారా, సీనియారిటీ పరంగా ఇస్తారా, లేకపోతే యువరక్తాన్ని ప్రోత్సహిస్తారా తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఒక సస్పెన్షన్ ఉన్నది. చూడాలి మరి ఏమవుతుంది, ఏం కథ అనేది. రైట్, ఇవి ఇవాళ మనకు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి వార్తలు. సో ప్రతి దినపత్రికల్లో కూడా మనం టన్నెల్ హైలైట్గా కనిపిస్తుంది. రెండోది ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాలు, గోదావరి నీళ్ల పంచాయతీ ప్రధానంగా హైలైట్గా కనిపిస్తుంది. ఇంకోవైపు బీసీ కులగణకు సంబంధించి మనకు హైలైట్గా కనిపిస్తుంది. ఈ అంశాలు మాత్రం మనకు ప్రధానంగా హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి మరి టీచర్స్ ఎమ్మెల్సీ ఇద్దరు విజయము, అటు కుమరయ్య కావచ్చు, ఇటు ఇంకొక అభ్యర్థి, ఇద్దరు కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గ్రాడ్యుయేట్స్ ఇవాళ రిజల్ట్ ఇవాళ కాదు, రేపు సాయంత్రం వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.